ఇందిరామీల శాంక్షన్ ఈరోజు దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు ఇస్తున్నాం. ఆ ప్రొసీడింగ్ కాపీలో భాగంగా ఇంకా కమిషనర్ అడిగిన ఇంకెన్ని మిగిలినాయంటే ఇంకా సుమారు ఇంకా 50-60 మంది ఇందిరామీలు అడుగుతున్నారని చెప్పి 15 వార్డు లోపల అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. వాటిని కూడా పూర్తిగా మీరు ఎంక్వైరీ చేయండి. ఏదైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను కమిషనర్ గారు కోరుకుంటూ, మీ అందరికీ తెలుసమ్మా, మీరు అందరూ మార్పు కోరుకొని మా అందరి మీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చిన సందర్భంలో 2 సంవత్సరాలు అవుతుందమ్మా మేము గెలిచి, కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారు రాజ్యాన్ని ఈ ప్రాంతంలో మేమే రాజులం మేమే మంత్రులమని గత ప్రభుత్వంలో ఉన్నవారు మన మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న వారికి అందరు కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులు వచ్చినాయి రాలేదా చెల్లె అమ్మ, వచ్చినాయి రాలేదు రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా రేషన్ కార్డుపై సన్న బియ్యం కూడా ఇచ్చినాం. సన్న బియ్యం వస్తున్నాయి కదమ్మా, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. అదేవిధంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. మా సోదరి మళ్ళీ ఎక్కడికైనా జైతాలు పోవాలనుకున్నా, కొండగట్టు పోవాలనుకున్నా మా చెల్లెళ్ళు మా అక్కల తల్లులంతా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మహిళా సంఘాలకు ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు మన పెద్ద ఎత్తున ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మన 1 కోటి మందిని కోటేశ్వరులు చేయాలని చెప్పి సంకల్పంతో ఇలా మహిళా సంఘాలు ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా ఈ జిల్లాకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది సంఘాల పేరు మీద కొత్తగా. అదేవిధంగా బస్సెస్ కూడా వారికి సంఘాల పేరు మీద కొనుగోలు చేసి ఆ బస్సును తిరిగి ఆర్టీసీలో లీజు పెట్టడం, దాని ద్వారా సంఘాలను ఆర్థికంగా బలోపేతాన్ని, మహిళా సోదరిమణులను ఆర్థికంగా బలోపేతం చేసే విషయంలో మరి ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో ఇవాళ మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మామూలు సామాన్యమైన సగటు కుటుంబానికి ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ప్రభుత్వం తోడుగా ఉండాలని నేరుగా 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. ఇవాళ 100 పైచిలకు 5 లక్షల రూపాయలు చొప్పున సుమారు 5 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 68 మందికి అంటే 68 × 5 వీరు కూడా మీరు పునాది చేస్తాం 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయమ్మా నేరుగా ప్రతి సోమవారం. గోడలు వేసినాక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షలు, మిగతా పని 1 లక్ష రూపాయలు. 5 లక్షల లోపలనే ఇందిరమ్మ ఇంటి కళ పూర్తి అయ్యే విషయం లోపల కొంచెం ఆర్థికంగా మీ మీద భారం అధికంగా కొంచెం పడ్డప్పటికీ మన మహిళా సంఘాల ద్వారా మీకు లోన్ ఇప్పించి కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు ఆ ఇందిరమ్మ ఇంటి కట్టుకున్న వాళ్ళకు మన అండగా ఉంటుంది. దానికి మేము మున్సిపల్ కమిషనర్ గారు మీకు అన్ని విధాలు సహకరిస్తాడు. ఆ మహిళా సంఘాలకు ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారికి మాకు 5 లక్షల రూపాయల ఇల్లు అయితలేదు సార్, మాకు కొంత ప్రభుత్వం నుంచి లోన్ కావాలంటే ఆ మహిళా సంఘాల నుంచి కూడా లోన్ ఇప్పించే యొక్క సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకు నీడ అనేది గొప్పదమ్మా. ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్తున్నారు కొత్తగా ఒక జీవో వచ్చింది సార్. ఇలా మున్సిపల్ పరిధిలో టౌన్ ఏరియాల స్థలం తక్కువగా ఉంటుంది, 50-60 గజాల లోపల ఇల్లు కట్టుకుంటారు. మరి మిగతా స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కష్టమైంది అంటే 5 ఫ్లోర్ వేసుకుంటానికి కూడా, అంటే ఒక కింది ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదైతే 400 స్క్వేర్ యార్డ్స్ సార్ 400 SFT ఏమో ఓపెన్ ప్లేస్ ఉంటే కట్టుకునటానికి, 400 SFT లేని వరకు ఒక 100-150 SFT ఉన్నది. ఇంకా దాని మీద ఇంకొక ఫ్లోర్ వేసుకుంటానికి మున్సిపాలిటీలో మాకు స్థలం లేదు, మాకు ఉన్న స్థలం ఇదే అంటే వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన జీవో ఇచ్చి ఇంకో ఫ్లోర్ కూడా వేసుకుంటానికి ప్రభుత్వం కూడా మన అన్ని విధాల అనుమతులు ఇచ్చి ఈ 5 లక్షల యొక్క ఇందిరమ్మ ఇంటి కళను మన ప్రభుత్వం అమలు చేసి మీకు ఫలాలు ఇస్తున్న సందర్భంలో ఈరోజు ప్రత్యేకంగా మా మున్సిపల్ కమిషనర్ను అదేవిధంగా ఎంఆర్ఓ గారికి చెప్పినాను. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారికి ఇచ్చేద్దామంటే తప్పకుండా చేద్దామని చెప్పి ఒక 8:30కి నేను చెప్పాను. ఈరోజు 10:30-11 గంటలకు కార్యక్రమాన్ని ఈ లబ్ధిదారులను పిలిపించి మా చేతుల మీదుగా ఆ ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆ కుటుంబ సభ్యులకు, ఆ చెల్లెళ్లకు, ఆ తల్లులకు, అక్కలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాలని కూడా రేవంత్ రెడ్డి గారికి మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం మున్సిపల్ వార్డుకు సంబంధించిన మన ప్రభుత్వం, మనం కోరుకున్న ప్రభుత్వం అమ్మా. నేను మీరు ఓటేజ్ గెలిచినప్పటి నుంచి నేను మీ కళ్ళ ముందర ఉంటున్నామ్మా. మీ అందరూ తెలిసి ఎంఆర్ ఆఫీస్ పక్కనే నేను ఎమ్మెల్యే ఇంట్లో ఉంటున్నాను. నేను ఎమ్మెల్యేగా నన్ను కలవాలనుకుంటే ఏ చెల్లైనా రావచ్చు,
ఏ అక్కని రావచ్చు, ఏ తల్లి అయినా రావచ్చు, ఏ అన్నయ్యను నేరుగా కలిసే విధంగా మీకు అందుబాటులో ఉంటున్నా. మీరు ఓట్లే మీ కళ్ళ ముందరనే మీ నాయకునిగా మీ కళ్ళ ముందర నేను ఉంటున్నా. ఈరోజు మీకు సంక్షేమానికి సంబంధించినటువంటి ఇన్ని విధాల ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం మీ అభిమానం మా మీద ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే ఈ 15 వార్డులకు సంబంధించిన మౌలికమైన సదుపాయాల విషయంలో నేను పొద్దున్నే నేను మున్సిపల్ కమిషనర్ గారు వస్తే నేను మున్సిపల్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీదేవి మేడం గారితో మాట్లాడాను. ఏదైతే 15 వార్డులకు సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా సివరేజ్ సంబంధించిన ప్రాబ్లం ఇమీడియట్గా తక్షణమే ఫండ్స్ విడుదల చేయాలని చెప్తే, మేడం మీరు ప్రపోజల్స్ పంపించండి సార్, దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతున్నాయో నేను ప్రత్యేకమైన నిధులు మన శాంక్షన్ ఇచ్చే విషయంలో పట్ల నేను ప్రతిపాదన తయారు చేస్తా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి దానికి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. నాకు 15 వార్డులను ప్రతి వార్డు తిరుగుతా. నేను ఒక 2-3 రోజుల తర్వాత ప్రతి వార్డు రోజు మార్నింగ్ ఒక 2 hours తిరుగుతా. ఆ వార్డులో ఉన్న సమస్యల విషయంలో మీ సిబ్బంది అందరికి చెప్పండి. అక్కడ ఆ వార్డులో ఏముంది, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందా, వాళ్ళు ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నదా, లేకపోతే ఇంక ఇతర ప్రాబ్లం ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. ఈ లోపల ఈ రోజు నుంచి ఆ 28వ తారీఖు నేను అసెంబ్లీ ఉంటుంది. నాకు 28వ తారీఖు అసెంబ్లీ అయిపోయిన తర్వాత నేను మధ్యలో గ్యాప్ ఉన్న టైం లోపల నేను మనం అందరం కూడా ఒక్కొక్క వార్డు మార్నింగ్ 8 o'clock నుంచి 10 o'clock వరకు వార్డు తిరుగుదామని చెప్పేసి మా మున్సిపల్ కమిషనర్కు అదే ఎంఆర్ఓకు మా అధికారులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మా మున్సిపల్ ప్రాంతానికి వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారు తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.